వెల్కమ్ టు 95 న్యూస్. సిటీలో పబ్స్ మాటున జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బంజారా హిల్స్ ఫుడింగ్ అండ్ మిక్ పబ్ లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అయితే ఆ ఘటన తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన పబ్స్ నిర్వాహకులు మళ్లీ యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొందరైతే బార్ అండ్ రెస్టారెంట్లను కూడా పబ్స్ గా మార్చేస్తూ యువతుల అర్ధనగ్న నృత్యాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వరుసగా వెలుగు చూసిన ఈ తరహా ఘటనలు హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రిలు డీజే సౌండ్స్ తో అమ్మాయిల అశ్లీల నృత్యాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. గంట గంటకు రేట్లు పెంచుతూ లక్షల్లో దండుకుంటారు. విదేశీ యువతులతో క్యాబరేలు ఏర్పాటు చేసి కస్టమర్ల నుండి అందిన కాడికి దండుకుంటారు. పైకి కాఫీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల పేరుతో చలామణి అవుతూ నిబంధనలకు విరుద్ధంగా పబ్స్ నడుపుతున్న వ్యవహారాలు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి. పబ్స్ మాటున జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతోంది. డ్రగ్స్ తో పాటు అశ్లీల నృత్యాలు ఇక్కడ కామన్. పబ్స్ లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో దిగువ మధ్యతరగతి దేశ విదేశీ యువతులతో చేయించే క్యాబరేలు నయా ట్రెండ్ గా మారాయి. గతంలో ఓసారి చేర్స్ పబ్ పై పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు. ఆ తర్వాత కొద్ది కాలం సైలెంట్ గా ఉన్న పబ్ యజమాని రాక్ క్లబ్ స్కై లాంచ్ పేరుతో తిరిగి పబ్ ను ప్రారంభించారు. అదే పబ్ లో 2 రోజుల క్రితం యువకుడు కత్తి తిప్పుతూ డాన్స్ చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. గతంలో చర్యలు తీసుకున్నా తిరిగి మళ్లీ పబ్ ను ప్రారంభించి అసాంఘిక కార్యకలాపాలకు ఊతమిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పబ్ ను నిర్వహించే క్రమంలో నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. వివిధ మెట్రో నగరాలకు చెందిన యువతులతో పాటు టూరిస్ట్ వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు పబ్స్, రిసార్ట్స్ లో వారి చేత అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ కాసులు దండుకుంటున్నారు. అయితే పబ్స్ నిర్వాహకులు తీసుకువస్తున్న విదేశీ యువతుల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్,
ఇతర సోవియట్ యూనియన్ దేశాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఆయా దేశాల్లోని ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు అక్కడి యువతులకు డబ్బు ఎరవేస్తున్నారు. వారిని టూరిస్ట్ వీసాలపై ఇక్కడకు రప్పిస్తున్నారు. పబ్స్ వ్యవహారాల్లో కొందరు పోలీసుల తీరుపైన విమర్శలు వ్యక్తమవుతాయి. కొందరు చూసి చూడనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పబ్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. అయితే పబ్స్ పై నిఘా కొనసాగుతుందని, అనుమతులు లేకుండా పబ్స్ నిర్వహించిన, నిబంధనను ఉల్లంఘించిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.